ఫైనాన్షియల్గా ఒక క్రైసిస్ ఏర్పడుతుందని చెప్తూనే ఇంకోవైపు అటాక్ చేస్తోంది. మేము తప్పైపోతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు అనేక రకాల ధ్వంసం అవుతుందని చెప్తూనే ఇంకోవైపు అటాక్ చేయడంతో అమెరికా అసలు వాళ్ళ ఎత్తుగడ ఏంటి, ఎజెండా ఏంటి అర్థం కాకుండా పోతోంది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం. అమెరికా ఇరాన్పై ఎటువంటి అటాక్ చేసింది అనేది ఐ విల్ కంటిన్యూ అగైన్. రైట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి అటాక్ సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇక్కడితో ఆగే ప్రసక్తే లేదు. సో ఇలా జరుగుతున్నప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఏమైనా క్లియరెన్స్ దొరుకుద్దా? స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఆల్రెడీ సీ మైన్స్తో ఏర్పాటు చేసుకొని తమ నౌకలతో గస్తీ కాస్తోంది ఇరాన్. సో వాటన్నిటిని వదులుకోవాలి, మీరు వెంటనే విరమించుకోండి అని చెప్పి అమెరికా చెప్తోంది. ఓవైపు దాడి చేసి కొట్టి గాయపరిచి మళ్ళీ మీ చర్యలు ఉపక్రమించుకోండి అని చెప్పి ఇరాన్కి సజెషన్ ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆల్రెడీ అమెరికా ఇరాన్పై అటాక్ చేస్తోంది. ఇంకోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ తన కంట్రోల్లో తీసుకుంటే కానీ మేము బతికి బట్టగట్టలేం, లేదనంటే మా పైన ఇంకా భయంకరమైన దాడి జరిగిద్ది, ఇదొక్కటి మమ్మల్ని రక్షిస్తోంది, ఇదో ఒక ఆయుధమే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పి ఇరాన్ భావిస్తున్న తరుణంలో అమెరికా అటాక్ చేసి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లియరెన్స్ ఇవ్వమంటే ఇస్తుందా? గతంలో యుద్ధం కంటే ముందు సుమారుగా 200 నుంచి 250 నౌకలు ప్రయాణించేవంట ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట పర్ డే. కొన్ని లక్షల బ్యారెళ్ల కొద్దీ ఆయిల్ సరఫరా అవుతుండే. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యుద్ధం జరిగిందో, యుద్ధం కొంత సద్దుమణుగుతోంది, చర్చలు నడుస్తున్నాయనే తరుణంలో ఒక 100-110 అలా నౌకలు పాస్ ఆన్ అయ్యేవి. టోల్ కట్టేవి ఉన్నాయి, ఫ్రీగా ప్యాసేజ్ అయినవి ఉన్నాయి, వాళ్ళ రకంగా ఉన్నాయి. బట్ రీసెంట్గా ఈ మళ్ళీ 3-4 డేస్ నుంచి కేవలం పర్ డే 4-5, ఎప్పుడు మళ్ళీ తీవ్రమైన యుద్ధం జరిగింది చూసారా, అలీ ఖామెనీ అంతమొందించినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉండేదో అదే దాదాపుగా మళ్ళీ సిచ్యువేషన్ రిపీట్ అయింది. 4-5 నౌకలు మాత్రమే వస్తున్నాయి. మొన్న ఎగ్జాక్ట్గా సాటర్డే రోజున భారత్కి రావాల్సిన 13 నౌకలు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరుక్కుపోయాయి. వాళ్ళు ఏమంటున్నారు, మేము క్లియరెన్స్ ఇస్తాం, భారత్ నౌకలకు ఎటువంటి భయం అవసరం లేదు, మేము క్లియరెన్స్ ఇస్తాం, కానీ బట్ ఆన్ వన్ కండిషన్, మీరు టైం తీసుకోవాల్సిందే, వెయిట్ చేయాల్సిందే, ఇవన్నీ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే మిమ్మల్ని మేము ఫ్రీగా అలో చేస్తాం, ఇది ఇరాన్ చెప్తున్నమాట. సో ఈ రకంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ దిగ్బంధానికి గురైంది. అమెరికా యొక్క యాక్షన్స్తో ఇరాన్ రియాక్ట్ అవుతూ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మళ్ళీ కట్టడి చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ మరోసారి చాలా భారీ దాడిని చవిచూడాల్సి వచ్చింది. గురుక్ సిటీ దగ్గర పేల్చినటువంటి ఆ బిల్డింగ్ సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని మిసైల్స్ అండ్ డ్రోన్స్ పడ్డాయి. ఆ ప్రాంతం అంతా హైటెన్షన్ ఉంది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఆ బిల్డింగ్ మొత్తం కూడా కొంత దెబ్బతినింది. ఆ తర్వాత కేష్మ్ అనేటువంటి ఐలాండ్ పైన కూడా అటాక్ జరిగింది. అక్కడ కూడా భయంకరమైనటువంటి అమెరికా దాడులతో ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేసింది. ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సో ప్రెజెంట్ ఇరాన్ పైన అమెరికా దాడి చేయడం, అమెరికా బేర్ బేస్ల పైన ఇరాన్ దాడి చేయడం ఇది కంటిన్యూ అవుతోంది. ఇది ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా జరుగుతుంది, ఇంకా ఎన్ని రోజులు ఈ రకం కంటిన్యూ అవుతుంది, మరి శాంతి చర్చలు ఏమవుతున్నాయి, ఖతార్ వేదికగా ఈ చర్చలు ఏమైనా సఫలీకృతం అవుతాయా, లేదంటే కేవలం అమెరికా డొనాల్డ్ ట్రంప్ తన అహంభావాన్ని చూపించడం కోసమే ఈ అటాక్స్ ఇంకా కొనసాగిస్తాడా, ఏం జరిగిద్దో చూడాలి.